ఈ మధ్య నేను డెకాథ్లాన్ స్టోర్కి వెళ్ళాను. అబ్బా! లోపలికి అడుగుపెట్టగానే ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు నేనొచ్చింది షాప్కా, మాల్కా లేకపోతే ఏదైనా ప్లేగ్రౌండ్కా అని. ఎందుకంటే ఒక పక్క కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఇంకో పక్క పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు, కొంతమందైతే ఏకంగా టెంట్లు వేసుకుని లోపల కూర్చున్నారు. అన్నింటికన్నా విచిత్రమేంటంటే వాళ్ళని ఆపడానికి గాని, ఏం చేస్తున్నారు అని అడగడానికి గాని ఒక్కరు కూడా లేరు. మొదట నాకు ఏమనిపించిందంటే ఇది కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి వేసిన ఏదో కొత్త మార్కెటింగ్ ట్రిక్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే షాపులకు ఇక్కడి వాతావరణానికి అసలు ఏం మాత్రం సంబంధం లేదు. ఎక్కడా కూడా డోంట్ టచ్ అనే బోర్డుల్లేవు, ఫోటోలు తీయొద్దు అని చెప్పే సెక్యూరిటీ గార్డులు లేరు. అంతా ఓపెన్గా ఒక పండగలా ఉంది. కాని ఆ ఎక్స్పీరియన్స్ కన్నా నన్ను ఎక్కువగా షాక్కి గురిచేసింది అక్కడి ధరలు. ఓ పెద్ద గ్లోబల్ బ్రాండ్ టీషర్ట్ ఏమో 2000 రూపాయలు, ఇక్కడేమో ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ సేమ్ ఫినిషింగ్ ఉన్న టీషర్ట్ కేవలం 400 రూపాయలు, అంటే 5 రెట్లు తక్కువ. అప్పుడు నా మైండ్లో అసలైన క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటి బ్రాండ్ బిజినెస్ మోడల్? ఇంత తక్కువకి ఎలా మగలుగుతున్నారు? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. ఇంటికొచ్చి కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు తెలిసిన ఒక విషయం నా మైండ్ బ్లాక్ చేసేసింది. డెకాథ్లాన్ అనేది మనం అనుకుంటున్నట్టు ఏదో డిస్కౌంట్ స్టోర్ కాదు. ఇండియాలో దాని వార్షిక ఆదాయం నైకీ, అడిడాస్ ఈ 2 పెద్ద బ్రాండ్ల ఆదాయాన్ని కలిపినా కూడా వాటికంటే ఎక్కువ. నా బుర్రలో ఒకే ప్రశ్న తిరిగింది. టీవీలో యాడ్స్ లేవు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా లేరు, అయినా ఇంత తక్కువ ధరలకి అమ్ముతూ ఇది ఎలా సాధ్యం? పదండి, ఈరోజు ఈ మిస్టరీని మనం ఛేదిద్దాం. సరే, డెకాథ్లాన్ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం ట్రావెల్ చేసి 2009కి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఇండియన్ స్పోర్ట్స్ మార్కెట్లో ఒక కామన్ కస్టమర్కి చాలా పెద్ద ప్రాబ్లం ఉండేది. అప్పటి మార్కెట్ 2 ముక్కలుగా విడిపోయి ఉండేది. ఒక పక్క నైకీ, అడిడాస్, ప్యూమా లాంటి గ్లోబల్ బ్రాండ్స్. వాటి రేట్లు ఆకాశంలో ఉండేవి, సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కావు. అవి కూడా పెద్ద పెద్ద సిటీలలో ఖరీదైన మాల్స్లోనే దొరికేవి. మరోపక్క మన ఏరియాలో ఉండే లోకల్ స్పోర్ట్స్ షాపులు. అక్కడ రేట్లు తక్కువే, కాని క్వాలిటీకి గ్యారంటీ లేదు. పైగా అక్కడ దొరికేవి మహా అయితే క్రికెట్ బ్యాట్, ఫుట్బాల్ అంతే. అంటే మంచి క్వాలిటీ కావాలి, కాని రేటు రీజనబుల్గా ఉండాలి అనుకునే మిడిల్ క్లాస్ వాళ్లకి అసలు ఆప్షనే లేదు. మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ ఉండేది. సరిగ్గా ఈ గ్యాప్ని, ఈ పెద్ద అవకాశాన్ని డెకాథ్లాన్ పసిగట్టింది. వాళ్ళొచ్చింది కేవలం ఆ ఖాళీని నింపడానికి కాదు, మొత్తం ఆట నియమాల్నే మార్చడానికొచ్చారు. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఫార్ములాను మనం 3 పిల్లర్స్గా విడదీసి చూద్దాం. ఫస్ట్ పిల్లర్, వాళ్ల అతిపెద్ద బలం. వాళ్లు ప్రోడక్ట్ని అమ్మలేదు, ఒక ఎక్స్పీరియన్స్ని అమ్ముతారు. వాళ్లు సింపుల్గా ఒక ప్రశ్న అడిగారు. ఒక వస్తువుని కేవలం చూసి ఎందుకు కొనాలి? దాన్ని ముందు వాడండి, మీకు నచ్చితే తృప్తిగా అనిపిస్తేనే కొనండి అన్నారు. అందుకే వాళ్ల స్టోర్లు ఖరీదైన మాల్స్లో కాకుండా సిటీకి దూరంగా, తక్కువ అద్దె ఉండే పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఉంటాయి. అక్కడికొచ్చిన వాళ్ళు సైకిల్తో కోచ్చు, స్కేటింగ్ చేయొచ్చు, టెంట్ వేసి చూసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వస్తువుతో కస్టమర్కి ఒక బంధం ఏర్పడుతుంది. దీన్నే సైకాలజీలో ఎండోమెంట్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనమొక వస్తువుని కాసేపు వాడితే మన బ్రెయిన్ దాన్ని అప్పుడే మన సొంత వస్తువుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే మనసు ఒప్పుకోదు. తెలియకుండానే దానిమీద ఒక ఓనర్షిప్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదే డెకాథ్లాన్ వాడే సీక్రెట్ వెపన్. ఇక రెండో పిల్లర్, వర్టికల్ ఇంటిగ్రేషన్. ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. నో మిడిల్ మెన్, మధ్యలో దళారులు ఎవ్వరూ ఉండరు. ప్రాడక్ట్ని వాళ్లే డిజైన్ చేస్తారు, వాళ్ల ఫ్యాక్టరీలలో వాళ్లే తయారు చేస్తారు, చివరికి వాళ్ల స్టోర్లలోనే అమ్ముకుంటారు. ఉదాహరణకి, ఒక రైతు తన పొలంలో పండించిన కూరగాయల్ని తానే డైరెక్ట్గా మనకి అమ్మడం లాంటిది. మధ్యలో ఎవ్వరూ లేరు కాబట్టి రైతుకి మంచి రేటొస్తుంది, మనకి తక్కువకి దొరుకుతుంది. డెకాథ్లాన్ చేసేది కూడా అదే. మనం చూసే క్వచువా, కిప్స్టార్ లాంటి బ్రాండ్స్ అన్నీ వాళ్ల సొంతమైనవే. సో డిజైన్ నుంచి సేల్స్ వరకు అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, క్వాలిటీ వాళ్ల చేతుల్లో ఉంటుంది. ఇక మూడో పిల్లర్, ఇది ఒక రెవల్యూషన్ లాంటిది. అదే మార్కెటింగ్. మిగతా బ్రాండ్స్ అన్నీ మార్కెటింగ్ కోసం కోట్లకి కోట్లు తగలేస్తుంటే డెకాథ్లాన్ మార్కెటింగ్ బడ్జెట్ ఎంతో తెలుసా? 0. ఆను, మీరు విన్నది కరెక్టే, 0. వేరే కంపెనీలు సెలబ్రిటీలకి కోట్లిచ్చి టీవీ యాడ్స్ చేస్తుంటే డెకాథ్లాన్ నా డబ్బునంతా ఆదా చేసి ఆ ప్రయోజనాన్ని డిస్కౌంట్ రూపంలో మనకి తిరిగిచ్చేస్తుంది. వాళ్ల ఫిలాసఫీ ఒక్కటే,
ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని నమ్మలేని ధరకు ఇస్తే చాలు, ఆ ప్రోడక్ట్ని కొన్న కస్టమరే మనకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. వాళ్ల నమ్మకం నిజమైంది. ఎలాంటి యాడ్స్ లేకుండా కేవలం వర్డ్ ఆఫ్ మౌత్తోనే డెకాథ్లాన్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఓకే, ఈ 3 పిల్లర్సు, ఈ స్ట్రాటజీ అంతా బాగుంది. కానీ అసలు రిజల్ట్స్ ఏంటి? ఆ నంబర్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక్కసారి నంబర్స్ని చూడండి. 2023 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్ ఇండియా రెవెన్యూ దాదాపు 4,000 కోట్ల రూపాయలు. అదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ నైకీ రెవెన్యూ 1,151 కోట్లు, అడిడాస్ రెవెన్యూ 2,578 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి, నైకీ, అడిడాస్ ఈ 2 బ్రాండ్ల రెవెన్యూని కలిపినా సరే డెకాథ్లాన్ దాన్ని దాటేసింది. నమ్మలేకపోతున్నాం కదా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. డెకాథ్లాన్ నైకీ లేదా అడిడాస్ మార్కెట్ షేర్ని దొంగిలించలేదు. అది ఉన్న కస్టమర్ల కోసం ఫైట్ చేయలేదు. దానికి బదులుగా అది ఒక కొత్త మార్కెట్ని సృష్టించింది. ఇంతకుముందు స్పోర్ట్స్ వస్తువుల ధరలు చూసి భయపడి వాటిని కొనలేని కొన్ని కోట్ల మంది మధ్యతరగతి భారతీయులను అది తన కస్టమర్లుగా మార్చుకుంది. వాళ్లు మార్కెట్ షేర్ని గెలవలేదు, మార్కెట్ సైజునే పెంచేశారు. సో ఈ అద్భుతమైన విజయగాథ నుంచి మన వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఆశావాహులు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. వాటినిప్పుడు ఒక బిజినెస్ కోచ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. డెకాథ్లాన్ బ్లూ ప్రింట్ నుండి మనం తీసుకోవాల్సిన 4 కీలకమైన పాఠాలు. 1. అందరూ వెళ్తున్న దారిలో కాకుండా ఎవరూ పట్టించుకొని మార్కెట్ గ్యాప్ను గుర్తించండి. 2. మీ ప్రొడక్ట్ ఎంత గొప్పదేనా అంతకంటే గొప్ప అనుభవాన్ని కస్టమర్కి ఇవ్వండి. 3. అనవసరమైన ఖర్చులను తగ్గించి ఆ ప్రయోజనాన్ని మీ కస్టమర్కి అందించండి. అది వారికి మీపై విలువను పెంచుతుంది. ఇక చివరిది 4. నమ్మకాన్ని మించిన మార్కెటింగ్ టూల్ మరొకటి లేదు. సో ఫైనల్గా ఒక్క ప్రశ్న. మీ వ్యాపారంలో లేదా మీ ఐడియాలో మీరు కేవలం ఉన్న మార్కెట్లో ఇతరులతో పోటీ పడుతున్నారా? లేక డెకథాన్లాగా ఒక సరికొత్త విలువను సృష్టించి ఆట నియమాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే గుర్తుంచుకోండి, అసలైన విజయం అనుకరించడంలో కాదు, ఆవిష్కరించడంలోనే ఉంది. ఆలోచించండి. भारत माता की जय।